ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాతర వీడియో కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. హియర్ ఇట్ ఈస్. నా షార్ట్ వీడియోస్ చూస్తే జాతర ఏంటో మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. జగ్గంపేట దగ్గర తాలూరులో ఉండే గ్రామ దేవతల సంబరం. అసలు ఆ ఊరికి మనకి కనెక్షన్ ఏంటంటే, మా నాన్నమ్మ పుట్టిన ఊరు అన్నమాట. మా నాన్నమ్మ ఊరు అంటే అది మా ఊరే కదా. సో ఊరందరూ మన చుట్టాలే. ఎవ్రీ ఇయర్ ఏం మిస్ అయినా సరే ఈ జాతర మాత్రం అస్సలు మిస్ అవ్వం. అసలు ఈ జాతర ఎప్పుడు జరుగుతుందంటే, గంధామావాస్య అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. గంధామావాస్య దాటిన ఫస్ట్ మండే జాతర జరుగుతుంది. దాని నెక్స్ట్ డే అంటే మంగళవారం సంబరం జరుగుతుంది. సో మండే ఈవినింగ్ ఫ్యామిలీ అందరం కూడా ఊరు వెళ్ళిపోతాం. ఎందుకంటే నైట్ కే కదా జాతర స్టార్ట్ అయిపోయింది. జాతర చూడడానికి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి జాతర వస్తుంది. జాతర చూద్దామా ఇంకా. మాకు శక్తి వేషాలు అంటే చాలా భయం. అందుకే మేము చాలా దూరం నుంచి నుంచొని చూస్తున్నాం. డే 2 అన్నమాట. అంటే జాతర అయిపోయిన నెక్స్ట్ డే అంటే సంబరం రోజు. మార్నింగ్ అయితే పెద్దగా హడావుడి ఏముండదు, ఎందుకంటే ఇంట్లో నైవేద్యాలు పెడతారు అంతే. పిల్లలందరికీ ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయారు, కానీ ఫ్యామిలీస్ లేకపోతే ఇల్లు అసలు ఖాళీ ఉండదు, అంతమంది జనాలు ఉంటారు. సో సరదాగా క్రికెట్, జల్దీఫై అన్ని ఆడుకునే వాళ్ళం. బట్ జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి మేమే సరదాగా ఏదో టైం స్పెండ్ చేసాం. అలా చాలాసేపు ఆలోచించిన తర్వాత సరదాగా దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం అనుకున్నాం. ఎంతమంది ఉన్నారు? మీరు ముగ్గురు ఇప్పుడు నీతో వచ్చిన పంట క్యాప్ పెట్టుకున్న ఆయన మా బాబాయ్. ఈయనకి పెళ్లి అయిపోయి బాబు కూడా ఉన్నాడు. అయినా మాతో చిన్నపిల్లలు ఆడుకుంటున్నాడు. ఆడుకోవడం కూడా కాదు, వాదిస్తున్నాడు. మా వాళ్ళతో ఫన్ భలే ఉంటది, అస్సలు మిస్ అవ్వకండి. ఆ ఎండలో తారు రోడ్డు మీద చెప్పులు లేకుండా పరిగెడుతుంటే దేవుడు కనిపించాడు భయ్యా. ఇంక ఇవేం అయ్యే పనులా కనిపించలేదని కూర్చొని చీకటి దెబ్బాడం. చూస్తే 100 దెబ్బలు. ఆడికి 200. ఆడు కూడా ఆడుతున్నాడు. ఆడలేదని ఎవరు చెప్పారు? అమ్మవారి ఇంటికి వచ్చేలోపు ఇలా కొంతమంది జనాలు అయితే వేషాలు వేసుకొని డబ్బులు దండడానికి వస్తారనమాట. వీళ్ళు పర్వాలేదు, కానీ తర్వాత శక్తి ఇంకా గడ్డిపూచ వేషాలు ఉంటాయి చూడండి.
అమ్మవారు వచ్చే టైం అయితే అయింది. సో అమ్మవారు గరగలు అలానే కుండ ఇంటింటికి వస్తాయి అనమాట. మీలో చాలా మంది తెలిసే ఉంటుంది కుండలో భోజనం ఉంటుందని చలవ కోసం. సో అమ్మవారి ఇంటింటికి వచ్చినప్పుడు పసుపు కుంకాలు ఇచ్చి పసుపు నీళ్ళతో కాలు కడుగుతారు. అలానే చాలా మంది ఇలా చీరలు వేసి చిన్న పిల్లల్ని దాని మీద పడుకోబెట్టి అమ్మవారి చేత దాటిస్తారు మంచిదని. చిన్నప్పుడు చాలా భయపడేదాన్ని, డప్పుల సౌండ్ వినిపించిందంటే వెళ్ళి మంచం కింద దాక్కునేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేనే ధైర్యంగా అమ్మవారి కాలు కడిగాను. నేను ఎక్కడ ఉన్నానా అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆ వైలెట్ కలర్ డ్రెస్ నేనే. వస్తాను, వెయిట్ చేయండి. లాస్ట్ టైం అయితే కుండ ఎత్తుకునే ఛాన్స్ వచ్చింది, బట్ ఈసారి వెంటనే ఇంటికి రావడం వల్ల కుదరలేదు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఆ ఛాన్స్ చూడాలి. అమ్మవారి వెనకాలే ఇలా వ్యాన్స్ మీద ఊర్లో జనాలే వేషాలు వేస్తారు, అంటే మొక్కుకుంటారనమాట ఇలా వేస్తామని. మంచిగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా దేవుడు వేషాలు వేస్తారు. దానికోసం కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అవి కూడా ఇంటింటికి వస్తాయి. ఈ ఆటో మీద ఉన్న వాళ్ళు మా చెల్లెళ్ళు మా తమ్ముడే. సో వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వేషం వేస్తారు. అలా అమ్మవారి ఇంటి నుంచి వెళ్ళగానే మేము టెంపుల్కి వచ్చేసాం. ఎప్పుడు అమ్మవారితో పాటు తిరిగి వెళ్ళే వాళ్ళం, బట్ ఈసారి కుదరలేదు. ఇంకా అమ్మవార్ల పేరు అయితే శ్రీ 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 డెక్కల పోలమ్మ తల్లి, అలానే తోటమ్మ తల్లి. నెక్స్ట్ ఇయర్ గుర్తుపెట్టుకొని మా ఊరు వచ్చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.